ఆరెంజ్ పండ్లతో ఇప్పుడు మనము హల్వా చేయబోతున్నాము. 6 ఆరెంజ్ పండ్లు తీసుకున్నాను. దీని జ్యూస్ తీసి నేను ఇప్పుడు హల్వా ప్రిపేర్ చేయబోతా. ఓకే, ఈ తొక్కలు కూడా మనం వేస్ట్ చేయకుండా తొక్కలతో కూడా మనము ఎండబెట్టుకొని పొగడ్ర చేసి పూజ సామాన్లకి వాడుకోవచ్చు. దీంతో నేను ఈ తొక్కలు, టెంకాయ చిప్పలు వీటితో మన సబీలు ఎలా చేసుకోవచ్చో నేను చూపిస్తాను. ఈ తొక్కలు కూడా వండుకొని వీటిని బాగా ఎండబెట్టి పొగడ్ర చేసి నేను పూజ సామాన్లతో మీదనికి పొగడ్ర ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు మనము 8 పండ్లు జ్యూసు ఇలా వచ్చింది, 1/2 కప్పు వచ్చింది. ఇప్పుడు ఈ 1/2 కప్పు మనం వడగట్టేసుకొని ఎలా మనం హల్వా చేయాలో చూపిస్తున్నాను. మైదా 1 కప్పు, మన కార్న్ఫ్లవర్ అయినా 1/2 కప్పు తీసుకొని మనం హల్వా చేయబోతున్నాం. అవి కూడా చూపిస్తాను మీకు. చూడండి, పంచదార ఈ కప్పుతో 1 స్పూన్ ఇది కప్పుతో తీసేసుకున్నాను. అదేలాగే మనం ఈ 1 స్పూన్తోనే కార్న్ఫ్లవర్ పొగడ్రు తీసేసుకున్నాను. మనకి కావాలంటే కార్న్ఫ్లవర్ వేసి హల్వా చేసుకోవచ్చు, లేదంటే మైదాను వేసుకొని హల్వా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు, ఏదైనా ఒకటి. మనకి ఇప్పుడు మైదా ఉంది కానీ చేయలేదు. మన కార్న్ఫ్లవర్తో ఆరెంజ్ జ్యూస్ వేసి ఎలా మనము ఈ ప్రిపేర్ చేయబోతున్నాము అనేది నేను చూపించబోతున్నాను. ఆరెంజ్ జ్యూసు ఇదేలాగా కార్న్ఫ్లవర్ 1 కప్పు, పంచదార 1 కప్పు వేసి ఇప్పుడు మనం హల్వా చేయబోతున్నాం. ఇప్పుడు ఇది మనకి ఉంటలు లేకుండా కార్న్ఫ్లవర్ కలిపేసుకొని ఫస్ట్ ఆరెంజ్ జ్యూసు అదేలాగా మనకి 3 కప్పులు, ఈ కప్పుతో 3 కప్పులు ఆరెంజ్ జ్యూస్ ఉంది. 1 కప్పు పొగడ్రకి 3 కప్పులు ఆరెంజ్ జ్యూసు, 3 కప్పులు నీళ్ళు పోసి ఇప్పుడు మనము ముందుగా పెట్టుకున్న ఈ బాండిల్లో వేసి అదేలాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇది వంటలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. కలుపుతూనే ఉన్నప్పుడు ఈ ఆరెంజ్ జ్యూస్ కూడా మనము చెప్పాను కదా, మొత్తం 5 కప్పులు కార్న్ఫ్లవర్కి పోసేసాము. ఉంటలు కట్టకుండా చూసారు కదా. ఇప్పుడు బాగా దగ్గడి పడ్డాక చిక్కగా పడుతుంది. నెయ్యి, నూనె మనకి తనిగా వచ్చేస్తుంది. మనకి ఇదే కప్పుతో నూనె 4 స్పూన్లు నెయ్యి వేసుకొని మనకి ఆరెంజ్ ఫ్లేవర్తో ఆరెంజ్ హల్వా ప్రిపేర్ చేసుకుంటున్నాం. స్లోగా మంట పెట్టేసి బాగా దగ్గర పడాలండి, ఇంకా కాస్త చిక్కగా. దగ్గర పడేదాకా వంటలు కట్టకుండా స్లో దీంట్లోనే మనం ఇది చేయాలి, చేస్తూనే ఉండాలి. అలాగే మనం కాస్త
నెయ్యి వేసుకుంటూ ఉండాలి. నెయ్యి వేస్తూనే ఉండాలి. నెయ్యి కొంచెం గుంటలు కట్టకుండా ఈ కార్న్ఫ్లవర్ని స్లో అదేలాగా పంచదార కూడా వేసేసుకోవాలి. పంచదారని వేసేసుకొని దగ్గరికి పడేదాకా కలుపుతూనే ఉండాలి. చూసారుగా బాగా దగ్గరికి పడుతుంది, గట్టిగా అయిపోతుంది. మనకి ఇలా దగ్గరికి పడాక హల్వా రెడీ అయిపోతుంది. మళ్ళీ కాస్త దాదాపు ఒక 50 గ్రాములు నెయ్యి ఇందులో పడుతుంది. నెయ్యి ఎక్కువ వద్దు పడుతుంది అనుకున్నప్పుడు మనము డాల్డా కానీ మన నూనె కానీ కలుపుకొని తగినంత ఒక 4 స్పూన్లు నెయ్యి కూడా ఇందులో వేసుకోవచ్చు.